సార్ నమస్తే అండి. ఏం పేరు సార్ మీ పేరు? నరసింహరావు. నరసింహరావు గారు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు హాట్ టాపిక్ తెలంగాణ రాష్ట్రంలో. సరే, మాగంటి గోపీనాథ్ గారు ఎటువంటి సేవలు అందించారు మీ అందరికి తెలుసు, ఎందుకంటే ఇప్పుడు మీ అందరూ చూశారు కాబట్టి, మన హ్యాట్రిక్ ఎమ్మెల్యే కాబట్టి. సో ఆయన మరణానంతరం ఇక్కడ ఉప ఎన్నిక వచ్చింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ గట్టిగా పోటీ చేస్తున్నాయి. ఎట్లా ఉంది సార్ ఇక్కడ పరిస్థితి? అంటే జూబ్లీ హిల్స్ ఎలా ఉంది సార్? ఇప్పుడు జూబ్లీస్ అయితే చాలా మంచిగా ఉన్నది, కానీ ఇప్పుడైతే యువకుడు నవీన్ యాదవ్కు అంత నవీన్ యాదవ్కే అందరూ అది చేస్తున్నారు నా అభిప్రాయం. చాలా ఇప్పుడు యువకుడు కొత్తలో కూడా ఛాన్స్ ఇవ్వాలి కదా. ఇప్పుడు 2 సార్లు మాకంటే గెలిచిండు కదా. ఇప్పుడు అంటే మాదంటే కూడా వర్క్ అనేది ఎక్కడ చేయనట్టు కనిపిస్తలేదు, ఎక్కడ చేసినట్టు ఎక్కడ కనిపిస్తలేదు. ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి 2 సార్లు గెలిచిండు, 3 సార్లు కూడా కొత్త యువకునికి అవకాశం ఇస్తే చాలా మంచి ఉంటుందని నా అభిప్రాయం. సో నవీన్ యాదవ్ కొత్తగా వస్తున్నాడు, పైగా మాస్ లీడర్ కాబట్టి ఒక అవకాశం ఇవ్వాలి. మధ్య తరగతి నుంచి వచ్చింది కదా, అట్లాంటి అవకాశాలు ఇస్తే చాలా మంచిగా ఉంటుందని నాకు అభిప్రాయం. ఎందుకంటే వెంకబడిన వాళ్ళకు ఇప్పుడు చేస్తాడు కదా, అట్లాంటి వ్యక్తి హెల్ప్ చేస్తారు వచ్చి. ఇప్పుడు అట్లా కూడా కొత్తలకు అవకాశం ఇవ్వాలి కదా. గవర్నమెంట్ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నది కదా, ఏమో చేంజ్ చేయాలనుకుంటే చేయొచ్చు కదా. గత ఇప్పుడు 3 సంవత్సరాలు ఉన్నాయి కదా, బై ఎలక్షన్ కదా. అట్లా అని కొత్తలకు అవకాశం బాగుంటుంది. కానీ అధికార పార్టీ మరి 6 గ్యారెంటీలు అంటుంది, అదంటే పెద్దగా ఏం చేయట్లేదు అంట కదా. చేస్తలేదు 6 గ్యారెంటీ అని. ఏ గవర్నమెంట్ అన్నా అలా గవర్నమెంట్ లోనే ప్రతిపాదించుకుంటారు కదా. ఈ 6 గ్యారెంటీ పెట్టుకున్న వాళ్ళు కూడా వచ్చుకోవడం జరిగిందని చేస్తలేరు. అది కూడా ఒక మైనస్ అనుకున్నా. సో ప్రజలు ఎక్కడ పోతారో, ఎట్లా మొగ్గు చూస్తారో వాళ్ళకి. సో నవీన్ యాదవ్ పార్టీ పరంగా కాకుండా నవీన్ యాదవ్ అయితే అవకాశం ఉందంట. ఉన్నది, జనాభా అట్లా కనిపిస్తున్నది. మీరేమనుకుంటున్నారు? వస్తాడు కనిపిస్తున్నది పబ్లిక్ లా చూస్తుంటే. ఎక్కడైనా యూత్ ఎక్కడ ఉంటది అక్కడనే గవర్నమెంట్ అట్లా అనిపిస్తుంది. సో ఏంటంటే ఇక్కడ సమస్యలు ఉన్నాయి నియోజకవర్గంలో బాగా. గత నేను చూస్తూనే ఉంటున్నా, గత 10 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ ఏం లేదు. ఎట్లున్నా అట్లనే పాత బస్సు అయితే పాతనే 6 నెలల్లో చేసిన బహుశా అని. ఏమన్నా పాత బస్సు ఎట్లున్నది 40 అది పాత బస్సేగా. ఇది అంతా పాత బస్తే, డ్రైనేజ్ వర్క్ లేదు, అది వర్క్ లేదు, ఏం లేదు. తాగే నీళ్ళు బాగున్నాయి, వాటర్ అయితే మంచిగా ఉన్నాయి, కానీ రోడ్స్ అనేది ఇంకా చేయలేదు అనమాట. స్ట్రీట్ లైట్లు అయితే బాగున్నాయి, మంచిగా మంచిగా చెప్తాము అంతే. సో మరి మాగంటి గోపీనాథ్ ఇప్పుడు నవీన్ యాదవ్ మీద నమ్మకం ఉందా చేస్తాడని? ఇప్పుడు కొత్తలో కూడా ఒక అవకాశం ఇవ్వాలి కదా. ఇది బై ఎలక్షన్ కదా, అట్లా అని ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశము. అది ఇప్పుడు మాకంటే 10 సంవత్సరాలు, గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు అభివృద్ధి. అక్కడనే చూస్తున్నాను, ఎక్కడ కనిపిస్తలేదు కదా అభివృద్ధి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.